హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? నిన్నటి నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు అనేది మీడియాలలో హల్చల్ చేస్తున్నాయి. మంచు మనోజ్ గాయాలతో హాస్పిటల్కి రావడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందో కంప్లీట్గా తెలుసుకుందాం. మ్యాటర్ ఏంటంటే, గత కొంతకాలంగా ఆస్తుల పంపకాలలో మనోజ్ గారికి అన్యాయం చేశారని అతడు వాళ్ళ నాన్నకి తన అన్నయ్య మంచు విష్ణుకి దూరం అవుతూ వచ్చాడు. అసలు మంచు మనోజ్కి అన్యాయం ఎందుకు జరిగిందో తెలియాలంటే మీకు మొదటి నుంచి చెప్పాలి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మంచు విష్ణు అండ్ మంచు లక్ష్మి గారు మోహన్ బాబు గారి మొదటి భార్యకి పుట్టిన సంతానం. అయితే వీళ్ళ మదర్ చిన్నప్పుడు చనిపోవడంతో తన చెల్లెలైన నిర్మలా గారిని మోహన్ బాబు గారు రెండవ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికి పుట్టిన సంతానమే మంచు మనోజ్ గారు. గొడవ ఎక్కడ మొదలైందంటే 2017లో మంచు మనోజ్ గారికి ఇష్టం లేని అమ్మాయితో పెళ్లి చేయించారు. ఆమె పేరు ప్రణతి రెడ్డి. ఈమె ఎవరో కాదు, మంచు విష్ణు గారి భార్య అయిన వెరోనిక గారి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. మనోజ్ గారికి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే ఆయన భూమా మోనిక గారితో ప్రేమలో ఉండడం వల్ల ఒప్పుకోలేదు. అయితే 2016లో భూమా మోనిక గారికి బెంగళూరుకి చెందిన గణేష్ రెడ్డి గారితో పెళ్లి అయినందువల్ల మంచు మనోజ్ గారు డిప్రెషన్లోకి వెళ్ళారు. అందుకే ఆయన అప్పట్లో సరిగ్గా సినిమాలపైన ఫోకస్ చేయలేకపోయారు. మీరు గమనించినట్లయితే 2016 నుంచి ఆయన కెరీర్ అనేది డౌన్ అవుతూ వచ్చింది. దీనికి కారణం ఇదే. అయితే మంచు మనోజ్ గారిని అలా చూడలేని వాళ్ళ నాన్నగారు ప్రణతి రెడ్డి గారితో పెళ్లి గురించి ప్రపోజల్ తెచ్చారు. మొదట మనోజ్ గారు ఒప్పుకోకుండా తర్వాత మోహన్ బాబు గారు బలవంత పెట్టడంతో తనకి ఇష్టం లేకున్నా కూడా ప్రణతి రెడ్డిని 2017లో పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్ళైన తర్వాత ఇంకా భూమా మోనిక గారిని తలుచుకుంటూ షూటింగ్స్ పేరుతో తన భార్య నుంచి దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ విషయం గురించి ప్రణతి రెడ్డి గారు తన ఫ్రెండ్ అయిన మంచు విష్ణు గారి భార్య వెరోనిక గారికి చెప్పి చాలాసార్లు బాధపడ్డారు. అలా తన భార్య ఫ్రెండ్ లైఫ్ తన తమ్ముడు వల్ల నాశనం అవుతుందని తెలుసుకున్న మంచు విష్ణు మనోజ్ గారితో చాలాసార్లు గొడవ పడ్డాడు. అలా మంచు విష్ణుకి మంచు మనోజ్కి అప్పటి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఎంత చేసినా తన భర్త తనని పట్టించుకోకపోవడంతో ప్రణతి రెడ్డి గారు మంచు మనోజ్ గారికి విడాకులు ఇచ్చి యుఎస్ఏకి వెళ్ళిపోయారు. అలా తన బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ నాశనం అవ్వడానికి కారణమైన మనోజ్ గారిని వెరోనిక గారు మంచు విష్ణు గారు దూరం పెట్టేశారు. ఇటువైపు భూమా మోనిక గారు కూడా తన భర్తకి విడాకులు ఇవ్వడంతో మనోజ్ గారు ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ విషయం మీద వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద గొడవలే జరిగాయి. మీరు గమనించినట్లయితే మనోజ్ గారి పెళ్లికి కూడా విష్ణు గారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇక తన మాట వినకపోవడంతో మోహన్ బాబు గారికి కోపం వచ్చి అప్పటి నుంచి తన ప్రాపర్టీస్ని తన బిజినెస్కి సంబంధించిన అన్ని వ్యవహారాలని మంచు విష్ణుకి మంచు లక్ష్మి గారికి అప్పగించారు. ఇది గమనించిన మనోజ్ గారు తన ఫ్యామిలీ తనని అవాయిడ్ చేస్తుందని తెలుసుకొని తనకు రావాల్సిన వాటాని తీసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాడు. అయితే మోహన్ బాబు గారు తనని పట్టించుకోకపోవడంతో చాలాసార్లు ఇంటికి వెళ్ళి అడుగుతుండేవాడు. ఇది తెలుసుకున్న మంచు విష్ణు మంచు మనోజ్ ఇంటికి వెళ్ళి గొడవ పడ్డాడు. ఈ వీడియోని మంచు మనోజ్ గారు అప్పట్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో అప్పట్లో చాలా వైరల్ అయింది కూడా. ఆ తర్వాత ఇది ప్రాంక్ అని చెప్పి మంచు విష్ణు గారు కవరప్ చేశారు. అయితే మనోజ్ గారు రీసెంట్గా తనకు రావాల్సిన ఆస్తి కోసం తన భార్యతో కలిసి మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళి తమకు రావాల్సిన ప్రాపర్టీస్ గురించి గట్టిగా అడగడంతో మోహన్ బాబు గారు సీరియస్ అయ్యి మనోజ్ మీద చేయి చేసుకున్నాడు. ఇక్కడ మనోజ్ గారు కూడా ఎదురు తిరగడంతో మోహన్ బాబు గారి పిఏ అయిన వినయ్ ఆయన మీద దాడి చేశారు. దీంతో మనోజ్ గారికి గాయాలయ్యాయి. వెంటనే మనోజ్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి 100 డయల్ చేసి తన తండ్రి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. పోలీసులు ఏం చెప్పారంటే, మాకు ఓన్లీ ఫోన్ చేసి మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, మోహన్ బాబు గారు కూడా రివర్స్లో మనోజ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, తన ఇంటికి వచ్చి దాడి చేశాడు అని చెప్పి. సో ఇలా వీళ్ళ ఫ్యామిలీ గొడవ మీడియాలోకి వచ్చేసింది. ప్రెసెంట్ మోహన్ బాబు గారి ఇంటి దగ్గర బౌన్సర్లతో హడావిడిగా ఉంది. విష్ణు గారు దుబాయ్ నుంచి వస్తున్నారంట. అయితే ఆ తర్వాత మనోజ్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పాడు. తన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లిపోయారని 10 మెంబర్స్ మీద కూడా కేసు ఫైల్ చేశాడు. ఆ తర్వాత మోహన్ బాబు గారు కూడా మనోజ్ అండ్ వాళ్ళ వైఫ్ మీద కంప్లైంట్ ఇస్తూ వాళ్ళ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఒక లెటర్లో పోలీసులకు అందజేశాడు. అయితే తర్వాత కాసేపటికి మనోజ్ గారు రెస్పాండ్ అయ్యి, మా నాన్న నా మీద కావాలనే రాంగ్ ఎలిగేషన్స్ వేస్తున్నాడు, ఆయన చెప్పేవన్నీ అవాస్తవాలు, ఇది ఆస్తి కోసం గొడవ కాదు, నిజం కోసం వేట, న్యాయం కోసం వేట, నేను న్యాయం కోసం పోరాడతాను అని లెటర్ రాశాడు. ప్రెజెంట్ పోలీసులు నిజానిజాలు తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇలాంటి గొడవలు ప్రతి ఇళ్లలో కామనే. అయితే సమాజంలో పేరున్న ఇలాంటి వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇలా అందరికీ తెలిసేలా అల్లరిపాలు అవ్వకూడదు. ఇప్పటికే మంచు ఫ్యామిలీ మీద నెగిటివిటీ చాలా ఉంది. ఇలాంటి టైంలో వీళ్ళు ఇలా గొడవ పడడం అంత మంచిది కాదు. సో ఇదండి మ్యాటర్. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.